Hello everyone, welcome back to my channel LR Eduverse. Last వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎవల్యూషన్ మెథడ్స్ ఫర్ రిగ్రెషన్ మెట్రిక్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటి, అంటే మోడల్ని ట్రైన్ టెస్ట్ అలాగే డేటాని స్ప్లిట్ కూడా చేస్తాం. ఆ ట్రైనింగ్ ఎలా చేస్తాం, టెస్టింగ్ ఎలా చేస్తాం, ఎలా స్ప్లిట్ చేస్తాం అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ 2 టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. Coming to the first topic, evaluation methods in regression matrix. The 4 regression metrics are mean squared error, root mean squared error, and mean absolute error, R squared and adjusted R square. ఇప్పుడు ఈ 4 రిగ్రెషన్ మెట్రిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అసలు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? ద అబ్సల్యూట్ సమ్ ఆఫ్ టోటల్ ఎర్రర్ వాల్యూస్ obtained by the difference of estimated and measured value divided by number of observations. అంటే ఇందులో మనం యాక్చువల్ వాల్యూస్కి ప్రిడిక్టెడ్ వాల్యూస్కి డిఫరెన్స్ బట్టి వాటికి అబ్సల్యూట్ వాల్యూ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఫార్ములా చూసినట్టయితే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్కి 1/n ఇంటూ సిగ్మా ఆఫ్ y మైనస్ y హ్యాట్. అక్కడ y అనేది యాక్చువల్ అవుట్పుట్ వాల్యూ, y హ్యాట్ అనేది ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వాల్యూ. అదంటే అబ్సల్యూట్ వాల్యూ y మైనస్ y హ్యాట్ అనేది అంటే పాజిటివ్గానే తీసుకుంటాం. దాని యొక్క సమ్మేషన్ అండ్ డివైడెడ్ బై ఆల్ పాయింట్స్. నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఏంటి? ద యావరేజ్ స్క్వేర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ టార్గెట్ వాల్యూస్. ప్రిడిక్ట్ చేసిన దానికి యాక్చువల్ టార్గెట్ వాల్యూస్కి యొక్క యావరేజ్, దానికి ఒక యావరేజ్ వాల్యూ అనేది కడతాం మనం. దాన్నే రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటారు. దానికి రూట్ కడతాం, సో దాన్ని రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అని చెప్పి అంటాం. దాని ఫార్ములా వచ్చేసి 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to n y మైనస్ y హ్యాట్. y హ్యాట్ అనేది ప్రిడిక్టెడ్ వాల్యూ, అలాగే yi అనేది యాక్చువల్ వాల్యూ, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సేమ్ రూట్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములానే రూట్ మీన్ స్క్వేర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్. అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ ఇట్ డిటర్మైన్స్ ద ప్రొపోర్షన్. ఇది ఏం చేస్తుంది? మోడల్ ఎంత బాగా ఫిట్ అయిందో కనుక్కోవడానికి డేటాకి మనం ఆర్ స్క్వేర్ అనేది వాడతాం. ఇదొక స్టాటిస్టికల్ అప్రోచ్. దీన్ని డిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఈ రెండింటికి రిలేషన్ గురించి కనుక్కోవడానికి ఆర్ స్క్వేర్ అనేది వాడతాం. దీని వాల్యూ ఎప్పుడు 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఒకవేళ వాల్యూ క్లోజర్ టు 1 ఉంటే మన మోడల్ అనేది బాగా ట్రైన్ అయినట్టు, బెటర్ మోడల్ అయినట్టు. దీనికి ఫార్ములా వచ్చి 1 మైనస్ సిగ్మా y అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్స్ బై సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్. అంటే మీన్ అండ్ ప్రిడిక్టెడ్ వాల్యూ యొక్క డిఫరెన్స్ స్క్వేర్స్ బై యాక్చువల్ ఇంకా మీన్ యొక్క డిఫరెన్స్ యొక్క స్క్వేర్ వాల్యూస్ని క్యాల్కులేట్. ఇది వేరియబుల్స్ని యాడ్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్. అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ అడ్జస్ట్ చేస్తుంది స్టాటిస్టికల్ వేరియబుల్స్ని, ఇండిపెండెంట్ వేరియబుల్స్ని మోడల్. సో ఎక్కువ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ అనేది ప్రిడిక్ట్ చేయడానికి వాడతారు బేసిక్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో. దీని యొక్క ఫార్ములా వచ్చి 1 మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ n మైనస్ 1 బై n మైనస్ k మైనస్ 1. n అనేది నెంబర్ ఆఫ్ ఫీచర్స్, k అనేది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనమాట. సో ఇది 4 టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటి? ట్రైన్ అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, స్ప్లిట్ అంటే ఏంటి? మనం బేసిక్గా ఒక డేటా సెట్ని ట్రైన్ చేసేటప్పుడు మన మోడల్ని ట్రైన్ చేసి ఆ తర్వాత టెస్ట్ చేసి ట్రైన్ డేటా కింద, టెస్ట్ డేటా కింద స్ప్లిట్ చేస్తాం. ట్రైన్ డేటా వచ్చి నార్మల్గా యూజువల్గా 70 to 80% అనేది ట్రైన్ డేటాకి, 20 to 30% అనేది టెస్ట్ డేటాకి చేస్తాం. ఈ విధంగా మన డేటాని ఎక్కువ ట్రైన్ చేసి తక్కువ టెస్ట్ చేస్తే మన మోడల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి యూజువల్గా మనం వాడే టెస్టింగ్ స్ట్రాటజీస్ వచ్చి 70 to 80% ఫర్ టెస్ట్ ట్రైనింగ్ అండ్ 20 to 30% ఫర్ టెస్టింగ్. వాలిడేషన్ డేటా కూడా అప్పుడప్పుడు మనకి యూజ్లో వస్తుంది. సో ఇది ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఈ విధంగా మన ట్రైన్డ్ మోడల్ని
ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే మన ట్రైన్ మోడల్ కరెక్ట్గా వర్క్ అయిందా లేదా అని చెప్పడానికి వ్యాలిడేషన్ సెట్ అనేది వాడతాం. మనం ట్రైన్ చేసిన ఒక 70% కానీ 80% డేటాని ఈ వ్యాలిడేషన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. మనం ట్రైన్ చేసింది కరెక్టా కాదా, ఆ తర్వాత టెస్టింగ్ పంపుతుంది. ఈ విధంగా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అండ్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో నెక్స్ట్ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. తర్వాత సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. అందులో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మనం డేటాని ట్రైన్ డేటా కింద టెస్ట్ డేటా కింద స్ప్లిట్ చేసి వాడతాం. అక్కడ మనకి క్లియర్గా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ తెలుసుకోబోతాం. Till then, please like, share and subscribe my channel. Thank you.